హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్‌కి స్వాగతం. సింపుల్‌గా 10 నిమిషాల్లోనండి టమాటా ఇంకా ఆనియన్ చట్నీని ఎలా చేసుకోవాలో చెప్తాను. దీన్ని మనం ఇడ్లీతో తినొచ్చు, ఇంకా వడ, రైస్ ఇలా దేనితోనైనా కలుపుకొని తిన్నా ఇది బాగానే ఉంటుందండి. చాలా ఈజీ వేలో చెప్తాను. ఇందుకోసం నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ చట్నీకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదు. తర్వాత అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు వేసుకున్నాను. 4, 5 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. వేసుకొని ఇలా కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఎండుమిరపకాయలు 4 సరిపోయాయండి. మీకు ఇంకా కావాలి, ఎక్స్ట్రా కారం తింటారంటే ఎక్స్ట్రా 2 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. తర్వాత ఆనియన్స్‌ని 4 ముక్కలుగా చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక 3 ఆనియన్స్ తీసుకొని వేసుకున్నానండి. తరువాత ఇందులోకి ఒక 3 టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా ఇంకా ఆనియన్స్ 2 నేను ఈక్వల్‌గానే తీసుకున్నాను. ఈ 2 బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేను మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోన ఉంచుతున్నానండి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ టమాటా ఇంకా ఆనియన్ బాగా ఉడికాయండి. తర్వాత ఇందులోకి కొద్దిగా నేను చింతపండుని వేసుకుంటున్నాను. చింతపండు వేసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను బాగా కలుపుకుంటున్నాను. మళ్ళీ దీనిపైన మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లోనే మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. ఇక్కడ ఆనియన్ ఇంకా టమాటా బాగా మెత్తగా అయ్యాయండి ముక్కలు. దీన్ని మనం చల్లార్చుకోవాలండి. నేను ఇక్కడ స్టవ్ బంద్ చేసి దీన్ని చల్లార్చుకుంటున్నాను. చల్లార్చిన తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసి సరిపోయినంత ఉప్పు వేసి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లార్చి వీటిని సైడ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ టమాటా ఆనియన్ పేస్ట్ని వేసుకుంటున్నాను. అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలింపును కూడా ఇందులో వేసుకుంటున్నాను. తాలింపుని ఇలా బాగా వేసుకొని కలుపుకోవాలండి. అంతేనండి, ఏమి హంగామా లేకుండా కేవలం 10 నిమిషాల్లోనే దీన్ని మనం తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా దీన్ని ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.